हाय फ्रेंड्स वेलकम बैक మై ఛానల్ ఇష్మట్ క్రియేటివ్ న్యూస్ ఫస్ట్ అన్న ఛానల్ చేసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ షేర్ మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు కాకమ్మ కథలో ఇంటర్వ్యూకి వచ్చింది కదా. సో కాకమ్మ కథలో తను చెప్పిన అది చాలా కాంట్రవర్సీ అని చెప్పి బయట పుకార్లు వచ్చేస్తున్నాయి. అంటే యాక్చువల్గా మనకైతే ప్రోమో వరకే చూపించారు కదా. ప్రోమో కాకుండా కొన్ని చెప్పిందట. అవేంటంటే తను పవన్ సాయి గురించి మాట్లాడిందట, కళ్యాణ్ గురించి మాట్లాడింది. కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఏం లేదు, మనకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే. కళ్యాణ్ చాలా జెన్యున్గా ఉంటాడు. కళ్యాణ్ ప్లస్ తనుజ ఇద్దరు బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే ఉన్నారు. దాని గురించి ప్రత్యేకంగా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి మనకు కూడా తెలుసు కాబట్టి. పవన్ సాయి గురించి ఒక్కటే చెప్పిందట. అదేంటంటే తనకి నా లైఫ్తో ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక సీరియల్లో 7 ఇయర్స్ 6 దగ్గర 7 ఇయర్స్ అట్లా చేశాను. సో తనతో ఆ రిలేషన్షిప్ ఉంది. అంటే ఛానల్ 6 ఇయర్స్ చేయడం వలన పవన్ సాయి గురించి తను చెప్పింది ఏంటంటే, పవన్ సాయికి నాకు పర్సనల్గా అసలు నా లైఫ్తో తనకి ఎటువంటి సంబంధం లేదు. తన డైవర్స్ తీసుకోవడానికి నేనే రీజన్ అని చెప్పి చాలా పుకార్లు పుట్టించారు. యాక్చువల్గా తన డైవర్స్ తీసుకోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ప్లస్ పవన్ సాయితోనే కాదు, నేను 6 ఇయర్స్ ఒక సీరియల్ చేశాను, ముద్దమంది అనే సీరియల్. ఆ సీరియల్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మా బాండింగ్ ఎట్లా ఉంటుంది అనేది. అంటే హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో తనుజ, కళ్యాణ్ వాళ్ళ గురించి కూడా మాట్లాడింది అనమాట. ఇప్పుడు సీరియల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు డైలీ 6 ఇయర్స్ అంటే ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటుంది. యాక్చువల్గా 24 అవర్స్ కూడా చేసిన రోజు ఉంది కదా షూటింగ్. తను షూటింగ్ గురించి కూడా చెప్తూ ఒకటి చెప్పిందనమాట. తను హెల్త్ బాగుండకపోవటం వల్ల తను అంబులెన్స్లో వెళ్ళి కూడా షూటింగ్ చేసిందట. అంటే అంత కష్టపడబట్టి ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. యాక్చువల్గా నాకు అసలు వెళ్ళాలని కూడా లేదు, అంటే ఇండస్ట్రీలోకి రావాలని లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను కదా అని చెప్పి సీరియల్ కమిట్మెంట్ ఇచ్చానని చెప్పి 6 ఇయర్స్ నాకు హెల్త్ బాగుండిపోయినా కూడా నేను సీరియల్ చేశాను. అది అయిపోయిన తర్వాత ఇంకా ఒక డ్యాన్స్ షోలో కూడా చేసిందనమాట. డ్యాన్స్ షో అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదట. ఫాదర్ ఒప్పుకోపోయినా కూడా తను ఇంకా ఎట్లా అయినా కానీ వెళ్తానని చెప్పి వాళ్ళ మదర్ అయితే, నువ్వు వెళ్తున్నావు మరి నువ్వు గెలుస్తావా, అసలు నీకు ఓట్స్ పడతాయా అంటే, నేను నా ఆడియన్స్ నమ్ముకొని వెళ్తున్నా, నా ఫ్యాన్స్ నమ్ముకొని వెళ్తున్నా, సో నా ఫ్యాన్స్ని చూసుకుంటారని చెప్పి వచ్చింది. అసలు విన్నర్ అవ్వాల్సింది విన్నర్ పక్కన పెడితే తను ఎంతమందిని మనసుకు గెలుచుకుందో మనకు అందరికీ బాగా తెలిసిన విషయం. బయట చూస్తే అర్థమవుతుంది, తను విన్నర్ అయిన వాళ్ళకి వచ్చే ఫ్యాన్స్ కంటే అంత హ్యూజ్ ఫ్యాన్స్ తనకు వచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు కాకమ్మ కథల్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ అనే చెప్పింది, ఎవ్వరికి అంటే బిగ్ బాస్ సీజన్ అన్నిట్లో ప్రోగ్రామ్స్లో వచ్చిన అందరికీ అంటే వాళ్ళందరికీ ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ట్రిపుల్ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు మన తనుజకి అని చెప్పి. యాక్చువల్గా తనుజ గురించి అది ఇంకా చాలా తక్కువే అని చెప్పచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకొకటి కూడా చెప్పింది, అందరూ ఇంట్లో అమ్మాయి ఎలా ఉండాలి, కోడలు ఎట్లా ఉండాలి, కూతురు ఎట్లా ఉండాలి అని అందరూ ఎట్లా అనుకుంటారో అట్లా తనుజ ఉంటుంది. కాబట్టి అందరూ తనలాంటి అమ్మాయి కావాలని చెప్పి కోరుకుంటున్నారు, తనలాంటి వైఫ్ కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నారు అని చెప్పి. సో ఇదంతా అయితే కరెక్టే కదా. తనుజ చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను కదా, ఎడిట్స్ కూడా చేసి పవన్ సాయికి నాకు మ్యారేజ్ అయిపోతుంది అని చెప్పి కూడా పెడుతున్నారు, ఇవైతే రూమర్స్ అని చెప్పి చెప్పింది. ప్లస్ కళ్యాణ్ని తన్ని కలిపి ఫొటోస్ ఎడిట్ చేస్తున్నారు కదా, వాటికి కూడా మీరు అసలు ఈ ఎడిట్స్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ ఫొటోస్కి మీ ఇద్దరం దిగిన ఫొటోస్ రిలీజ్ చేస్తున్నాను, కానీ కొంతమంది వాళ్ళ నెగిటివిటీ కోసం చేస్తున్నారు కొన్ని ఎడిట్స్. కొంతమంది ఏమో ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పింది అనమాట. సో చూద్దాం తనుజ అసలు ఇంకా ఏం చెప్పింది అంటే, కాకమ్మ కథలో ఏం చెప్పింది అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు ప్రతి ఒక్క క్వశ్చన్ నేను నా వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.